శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నటిస్తున్న కల్కి 2898 AD సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్. ఇటీవల కల్కి టీమ్ ఇటలీలో ఓ షూటింగ్ షెడ్యూల్ ముగించింది. ప్రభాస్ దిశ పటానిపై ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కమల్ హాసన్. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న కల్కిలో తాను అతిథి పాత్రలో మాత్రమే నటిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో కమల్ క్లారిటీ ఇచ్చారు. అయితే చాలా మంది కమల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారని ఊహించారు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ కమల్ తాను గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నానని చెప్పారు. అయితే ఇది విక్రమ్ సినిమాలో చివరి వచ్చే రోలెక్స్ పాత్రలా ఉంటుందేమో అంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎందుకంటే విక్రమ్ లో సూర్య చేసిన ఈ రోలెక్స్ పాత్ర కేవలం 5 నిమిషాలే ఉన్నా ఫ్యాన్స్ కి మాత్రం తెగ నచ్చేసింది. తరువాత పార్ట్ పై భారీ అంచనాలు పెంచేలా చేసింది రోలెక్స్ క్యారెక్టర్. ఇక కమల్ పాత్ర కూడా అలాగే ఉంటుంది అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక దిశ పటాని కూడా మరొక కీలక రోల్ లో కనిపిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కల్కి సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మూవీ టీం మాత్రం ఇప్పటి వరకు సినిమా రిలీజ్ వాయిదాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి ఈ సినిమాని వాయిదా వేస్తారో లేక అనుకున్నట్లుగా మే 9న రిలీజ్ చేస్తారో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.